హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 వ్లాగ్స్. ఇవాళ నుంచి హే గాయ్స్ కాకోకుండా లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పాలి అని అనుకుంటున్నా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే గెట్ రెడీ విత్ మీ. గెట్ రెడీ విత్ మీలో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. నా లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది, మై మామ్. మా అమ్మకి పెళ్ళైనప్పటికీ ఆవిడకి 23 years ఓల్డ్. పెళ్ళైన వెంటనే తను ఒక టీచింగ్ ప్రైవేట్ స్కూల్ కి టీచర్ గా వెళ్ళేది. తన శాలరీ కూడా 1000 బిలోనే ఉండేది. ఈ 1000 బిలో శాలరీతో నన్ను మా అన్నయ్యని ఇద్దరిని చూసుకున్నారనమాట. వాళ్ళ పెళ్ళైన కొత్తలో మా అమ్మ మా నాన్న చాలా 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 కష్టపడి పెంచారు మమ్మల్ని. సో మా అన్నయ్యకి నాకు ఒక 3 years డిఫరెన్స్ ఉంటుంది. నేను కడుపులో ఉన్నప్పుడు మా అన్నయ్య స్కూల్ కి తీసుకెళ్ళి టీచింగ్ చేస్తూ ఆమె 9 months నెలలు నిండే వరకు కూడా స్కూల్కి వెళ్ళింది గాయస్. మాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఈ స్కూల్ కి లీవ్ ఇవ్వకపోతే మమ్మల్ని తీసుకెళ్లి స్కూల్లో కింద పడుకోబెట్టేసి తను టీచ్ చేసేసి మధ్య మధ్యలో గ్యాప్ అంటే బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్ టైంలో మమ్మల్ని చూసుకునేది. తర్వాత రిలేటివ్స్ అందరూ కూడా ఇంత ఉంది, ఏదైనా ఫంక్షన్స్ కి వస్తారు కదా, ఆ ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది అంత గోల్డ్ ఉంది అని చూపించుకుంటుంటే తను మాత్రం మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏ రోజు నా దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పలేదు. మా కోసం తన ఇష్టాలని కూడా సాక్రిఫైస్ చేసేసుకుంది. తనకి ఏమి ఇష్టం అని అడిగితే మాకు తెలియదు, మేమేది ఇష్టంగా తింటామో తనకి మాత్రం బాగా తెలుసు. తనకి ఇప్పుడు 50 years వచ్చాయి, మా మమ్మీకి 50 years పైన. ఈ 50 years లో కూడా తను కష్టపడుతుంది మా కోసమే. మేం బాగుండాలని, మేం సంతోషంగా ఉండాలని చెప్పి కష్టపడుతుంది. ఎందుకంటే ఎప్పటికీ తనకి మేము చిన్న పిల్లలమే కాబట్టి, ఎంత పెరిగినా కూడా తనకి మేము చిన్నగానే కనిపిస్తాం కాబట్టి. ప్రతి మదర్ కి అంతే కదా, పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా ఆమెకి చిన్నపిల్లలాగే కనిపిస్తారు. సో అట్లనే చూసుకునేది. ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మొత్తం మనీ మొత్తం సేవ్ చేసుకొని నా పిల్లలందరిలో ఎక్కడ కూడా తక్కువ కాకూడదు అని చెప్పేసి ప్రతిరోజు చాలా కష్టపడింది మన కోసం. మేము ఏదైనా హర్ట్ చేసినా కూడా వెంటనే వచ్చి మళ్ళీ అన్నం తిను అని అడుగుతుంది. ఎందుకు తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను మన కోసం ఎంతో చేస్తారు. నాట్ ఓన్లీ షీ, ప్రతి మదర్ మన కోసం చాలానే చేస్తారు. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టుడే ఇస్ మై మామ్స్ బర్త్డే. ఐ లవ్ యూ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. యు ఆర్ ద